ఇవాళ విమెన్స్ డే కదా, ఏం స్పెషల్ చేస్తున్నారు? గిఫ్ట్స్ ఇవ్వడం, విష్ చేయడం కామనేనండి. అయితే మీరు కొంచెం స్పెషల్గా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసి పెట్టండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలామంది మగవాళ్ళకి వంట అంటే అమ్మో అంటారు, అదొక బ్రహ్మ విద్య అనుకుంటారండి. కానీ కాదు, కొంచెం నేను చాలా సింపుల్ కాంటినెంటల్ రెసిపీస్ చూపిస్తాను మీకు. చాలా ఈజీ. మీరు రెస్పెక్ట్ చేసే ఉమెన్కి ఇవాళ చేసి పెడితే వాళ్ళు చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. మనకి హష్ కెఫే నుంచి షెఫ్ బాలాజీ ఉన్నారు అండ్ శాతకర్ణి ఉన్నారు. వీళ్ళిద్దరూ మనకి వెరీ సింపుల్ రెసిపీస్ చూపిస్తారట. మీరు కూడా ఇవాళ ట్రై చేసి పెట్టండి. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఇప్పుడు బాలాజీ మనకి హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్ షేర్ చేస్తాడు, చూద్దాం. ఫస్ట్ ఒక ఈజీ రెసిపీతో స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఏం చేయబోతున్నాం ఇప్పుడు? మనం ఇప్పుడు ఆరెంజ్ డ్రెస్సింగ్ సలాడ్ చేయబోతున్నాం. ఆరెంజ్ డ్రెస్సింగ్ సాలెడ్ చేయబోతున్నాం. ఈ ఆరెంజ్ డ్రెస్సింగ్ సాలెడ్ కోసం ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. యా. మనం దీనికోసం తీసుకున్న వెజిటేబుల్స్ అనేవి భలే కలర్ఫుల్గా ఉన్నాయి. ఇందులో బెల్ పెప్పర్స్ ఎల్లో, రెడ్, గ్రీన్, ఓకే, 3 టైప్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ తీసుకున్నాం. అండ్ ఇందులో టొమాటోస్ తీసుకుంటున్నాం, బట్ ఇవి నార్మల్ టొమాటోస్ కాదు. లుక్ వైజ్, టేస్ట్ వైజ్ ఇది చాలా బాగుంటుందట ఈ ఆరెంజ్ డ్రెస్సింగ్ సాలెడ్లో. అందుకే ఈ చెరీ టొమాటోస్ తీసుకోవడం బెటర్ అని చెప్తున్నారు. చాలా బుజ్జిబుజ్జిగా ఉన్నాయి. దీని ప్రైస్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, నార్మల్ టొమాటోస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలా కాస్ట్లీ కదా. తర్వాత కీరా తీసుకున్నారు. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, పిల్లలు కూడా తినేస్తూ ఉంటారు. టేస్ట్ లేకపోయినా ఈ లుక్ కోసమైనా తింటారు, అంత బాగున్నాయి అన్ని కాంబినేషన్స్. సో ఈ ఆరెంజ్ డ్రెస్సింగ్ సాలెడ్కి మెయిన్ ఈ ఆరెంజ్ డ్రెస్సింగే. ఈ ఆరెంజ్ డ్రెస్సింగ్ అంటే ఇది థిక్ లిక్విడ్లా ఉంది, దీన్ని ఎలా తయారు చేస్తారు? మన పల్పి ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. ఓకే. ఆరెంజ్ జ్యూస్ని మనము మరగబెట్టుకోవాలన్నమాట. ఆరెంజ్ జ్యూస్ని స్టవ్ మీద పెట్టి మరగబెట్టాలి. ఓ, మనం ఉడకబెట్టే కొద్దీ జిల్లీ టైప్ అయిపోతుంది ఆరెంజ్ జ్యూస్ మొత్తం. ఓకే. ఆ జిల్లీ టైప్ అయిపోయినాక మనము మొత్తం షైన్ అవుట్ చేసుకొని మనం ఒక బౌల్లో క్లియర్ చేసుకున్నాక దాన్ని కొంచెం చిల్ చేసుకోవాలి. ఓ, చల్లగా అయిన తర్వాతే బీట్ చేయాలి. ఓకే. జనరల్గా ఆరెంజ్ జ్యూస్ తాగడం తెలుసు, ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయాలంట. సో ఈ ఆరెంజ్ డ్రెస్సింగే ఇందులో చాలా మెయిన్ ఇంగ్రీడియంట్. ఎందుకంటే ఈ లెట్యూస్, వెజిటేబుల్స్ కామన్గా మనం తీసుకుంటాం, బట్ ఈ ఆరెంజ్ డ్రెస్సింగ్ చేయడమే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, ఇది మంచిగా దీన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసిన లిక్విడ్ని ఒక బౌల్లో వేసి మస్టర్డ్ సాస్, ఎనీ ఆయిలా, ఆలివ్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, పెప్పర్, షుగర్, ఓకే, సాల్ట్. దీన్ని మనం మిక్సర్తో బీట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. బాగా థిక్ అయ్యే వరకు బీట్ చేయాలట. దీన్ని కంటిన్యూస్గా ఒక ½ an hour వరకు బీట్ చేస్తూనే ఉండాలి. మనకి ఆరెంజ్ డ్రెస్సింగ్ సాలెడ్లో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇది మంచిగా చేయాలి. ఎంతసేపు బీట్ చేయాలి దీన్ని? ఇది మన ఆయిల్ వస్తే కొద్దిగా థిక్ అయిపోతుంది మనకు మొత్తం. ఇది ఓకే. థిక్ అయ్యేంత వరకు మనం బీట్ చేసుకుంటున్నాము. థిక్ అయ్యే వరకు బీట్ చేయాలి. థిక్ అయ్యేంత వరకు బీట్ చేసుకుంటారు. మామూలుగా మన ఇండస్ట్రీలో మోస్ట్లీ విస్కర్ వాడుతూ ఉంటారు. మన హ్యాండ్ మిషన్స్ కానీ, హ్యాండ్ విస్కర్స్ కానీ మన మిషన్స్ ఉంటాయా, మిషన్స్తో కూడా బీట్ చేసుకోవచ్చు. ఓకే. థిక్ అయ్యే వరకు విస్క్ చేయాలి, బీట్ చేస్తూ ఉండాలి. ఓకే. దీంతోనే టేస్ట్ వస్తుంది మనకు. డ్రెస్సింగ్తో చాలా డ్రెస్సింగ్స్ ఉన్నాయి, వెనిగర్ డ్రెస్సింగ్స్ కానీ, ఓకే, స్ట్రాబెరీ డ్రెస్సింగ్స్ కానీ, డ్రెస్సింగ్స్ చాలా ఉన్నాయి. కానీ మెయిన్గా లెట్యూస్కి ఫ్లేవర్ ఇచ్చేదంటే ఆరెంజ్ డ్రెస్సింగ్ ఒకటి ఎక్కువ ఫ్లేవర్ ఇస్తుంది. ఓకే. ఇంకా మోస్ట్లీ వచ్చే గెస్ట్లు కూడా మోస్ట్లీ ఇవే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే. ఆరెంజ్ డ్రెస్సింగ్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. మనం ఎగ్ బీట్ చేసినట్టే చేస్తున్నారు. సో
సో మంచిగా థిక్గా అయిపోయింది. యాక్చువల్గా ఆరెంజ్ జ్యూస్ చల్లగా అయిపోయిన తర్వాతే చేయాలట దీన్ని. ఈవెన్ ఆయిల్ కూడా చిల్డ్ ఆయిల్ తీసుకోవాలట. సో ఆరెంజ్ డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది, చాలా థిక్గా అయింది. సో స్టార్ట్ చేద్దామా ప్రిపరేషన్? ఓకే, లెట్యూస్ తీసుకోవాలి. లెట్యూస్కి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మంచిగా లెట్యూస్ని అస్సలు మిస్ చేయొద్దు. ఈవెన్ డ్రెస్సింగ్ కూడా లెట్యూస్ చాలా బాగుంటుంది కాబట్టి లెట్యూసే బెటర్ ప్రిఫరబుల్ అని చెప్తున్నారు బాలాజీ. ఇప్పుడు మన వెజిటేబుల్స్ ఓకే. బెల్ పెప్పర్స్ 3 types ఆఫ్ బెల్ పెప్పర్స్, yellow, red, green అండ్ చెర్రీ టొమాటోస్, కీరా ముక్కలు, ఆలివ్స్. ఇప్పుడు ఆరెంజ్ డ్రెస్సింగ్. మిక్స్ చేయడం కూడా హాట్గా మిక్స్ చేయకూడదు. మిక్స్ చేయడం వల్ల ఈ లెట్యూస్ అనేది క్రష్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మిక్స్ చేయడం కూడా హార్డ్గా చేయదట, లెట్యూస్ క్రష్ అయిపోతుందట. సో ఇట్లా మిక్స్ చేసుకోవాలి 2 చేతులతో. ఇలా క్రష్ అయినప్పుడు దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అనేది మనకు రావన్నమాట. ఓకే, సో లూజ్గా కలుపుకుంటూ ఉండాలి. మిక్సింగ్ కూడా ఏదో నార్మల్గా కాకుండా ఇలా లైట్గా 2 చేతులతో ఇట్లా చేయాలట. హార్డ్గా చేయొద్దు అంటున్నారు, ఎందుకంటే లెట్యూస్ అనేవి ముక్కలు అయిపోతాయి కదా, క్రష్ అయిపోతాయి. సో మంచిగా ఇలా లైట్గా 2 చేతులతో చేసుకోవాలట. అంతేనా? సో చూసారు కదా ఎంత సింపుల్లో రెడీ అయిపోయింది. కాకపోతే ఓన్లీ ఇందులో కష్టపడేది ఏంటంటే ఆరెంజ్ డ్రెస్సింగ్ ఒకటే కొంచెం బీట్ చేసుకోవాలి. ఆరెంజ్ డ్రెస్సింగ్ సాలడ్ రెడీ అయిపోయింది, భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకి. ఇందులో అన్నీ కూడా మంచి హెల్దీ ఉన్నాయి కాబట్టి లెట్యూస్, బెల్ పెప్పర్స్, చెర్రీ టొమాటోస్, కీరా, ఆలివ్స్. సో హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. డిఫరెంట్ సాలడ్. ఈవెన్ మీ ఇంట్లో విమెన్ కూడా టేస్ట్ చేసారో లేదో, ఇది ఫ్రెంచ్ స్పెషల్ అట. సో డెఫినెట్గా టేస్ట్ చేయించండి. ఆరెంజ్ డ్రెస్సింగ్ సాలడ్ రెడీ అయిపోయింది, ఫ్రెంచ్ స్పెషల్ అట. చూడ్డానికి ఇది చాలా కలర్ఫుల్గా ఉంది. ఒకసారి టేస్ట్ కూడా చేస్తాను. చాలా బాగుంది బాలాజీ. ఈ లెట్యూస్ టేస్ట్ రావట్లేదు, మంచిగా ఆరెంజ్ జ్యూస్తో కవర్ అయిపోయింది, రా స్మెల్ కూడా లేదు. ఇందులో ఆరెంజ్ డ్రెస్సింగ్ చేయడం వల్ల మంచిగా కొంచెం పుల్ల టేస్ట్. ఇందులో సాల్ట్, షుగర్, పెప్పర్ చాలా డిఫరెంట్గా ఉంది. మగవాళ్ళకి వెరీ ఈజీ రెసిపీ, సింపుల్ రెసిపీ అండ్ టేస్ట్ కూడా హెల్త్ కూడా సూపర్ ఎమ్మీ ఉంది. ఈ డిఫరెంట్ రెసిపీ మీ ఇంట్లో ఉన్న మీ ఫేవరెట్ ఉమెన్కి చేసి పెట్టండి, హ్యాపీ ఫీల్ అవుతారు. బాలాజీ ఆరెంజ్ డ్రెస్సింగ్ సాలడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నాం? జూడిల్స్. శాతకిని ఏంటి స్పెషల్ ఈ జూడిల్స్? అంటే మేము రెగ్యులర్గా నూడిల్స్ అయితే తింటాం. వాట్ ఇస్ దిస్ జూడిల్స్? జూడిల్ ఏంటంటే జుకినీ తోటి తయారు చేస్తాం అన్నమాట. జుకినీ ఇది కూడా ఇటాలియన్ రెసిపీ అన్నమాట. ఇటాలియన్ రెసిపీ. ఓకే. మామూలుగా అయితే ఇటాలియన్ లో స్పెగటీ వెళ్తుంది. ఓకే. కాకపోతే ఇది చాలా హెల్తీ కాబట్టి జుకినీ ఓన్లీ వెజిటేబుల్ వాడి మనం స్పెషల్ గా ఉమెన్స్ డే రోజు వాళ్ళ కోసం ఉమెన్ కి ఎలా తయారు చేసి ఇస్తారని. రెగ్యులర్ గా ఏంది అన్ని ఇండియన్ స్పైసెస్ వాటితో చేసి ఇస్తారు కదా, ఇది క్యాలరీ లెస్ అన్నమాట. అంటే ఈ డిఫరెంట్ రెసిపీ ఎందుకు చేస్తున్నారు? ఏమైనా మన రెసిపీస్ రెగ్యులర్గా చేస్తే ఫ్లాస్ తెలిసిపోతాయి కదా, అంతేనా? చూసారా, మంచి టిప్ ఇది. ఒకవేళ ఏమైనా అటు ఇటు చేసినా కూడా మగవాళ్ళు డిఫరెంట్ టేస్ట్ ఏమో తినేస్తాము ఆడవాళ్ళం అని, అంతే కదా? అమ్మో, చాలా తెలివితేటలు ఉన్నాయి వీళ్ళకి. ఉమెన్స్ డే రోజు కూడా ఇట్లా చేసేస్తున్నారు. సో మనకి జుక్నీ వెజిటేబుల్ అనేది గ్రీన్, ఎల్లో కలర్లో దొరుకుతూ ఉంటాయి సూపర్ మార్కెట్స్లో. ఎక్కువగా కాంటినెంటల్ డిషెస్లో ఈ జుక్నీ వెజిటేబుల్ యూస్ చేస్తారట. చలో స్టార్ట్ చేద్దాం. సో మనకి రెసిపీ కోసం ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, అన్ని మంచిగా స్పైసెస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. డన్ చేసే. ఇక్కడ మనకి జూడిల్స్లో ఈ జుక్నీని కట్ చేయడమే వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దీన్ని మనం నూడిల్స్ షేప్లో కట్ చేసుకోవాలి. బాలాజీ కట్ చేస్తున్నారు చూడండి, మీరు కూడా ఇలాగే కట్ చేయాలి. సో దీంతో మనం ఇప్పుడు జూడిల్స్ చేస్తామన్నమాట. సో జూడిల్స్ చేయబోతున్నాం మనం. ఆయిల్, కుకింగ్ ఆయిల్. ఓకే. ఆయిల్ హీట్ అయిన తర్వాత
గార్లిక్, వెల్లుల్లి మిన్స్ చేసుకుని పెట్టుకున్నారు మంచిగా. మనం జనరల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో రెడీగా ఉంటుంది, ఇక్కడ పర్టికులర్గా ఓన్లీ వెల్లుల్లి తీసుకున్నారు. గార్లిక్ కొంచెం దోరగా అయిన తర్వాత దాంట్లో ఆనియన్ వేసుకోవాలి. దీన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు హీట్ చేయాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న జుక్నీ వెజిటేబుల్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. కాంటినెంటల్ రెసిపీస్లో యూస్ చేస్తూ ఉంటారు. ఇది కొంచెం వేడైన తర్వాత జుక్నీ ఇట్లా బెల్ పెప్పర్స్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బెల్ పెప్పర్స్ భలే కలర్ఫుల్గా ఉంది కదా, ఎందుకంటే మనం కలర్ఫుల్గా ఉండడం కోసం ఈ రెసిపీలో వీళ్ళు యూస్ చేస్తున్నారు. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇందులో థైమ్, అంటే మనం జనరల్గా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఎలా ఫ్లేవర్ కోసం వేసుకుంటాము, వీళ్ళు ఇటాలియన్ డిషెస్లో ఇలా వేసుకుంటారు. ఫ్రెష్ హర్బ్స్, థైమ్ అంటారట దీన్ని. వేనా కొంచెం థైమ్ వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ ఇస్తుందట. అండ్ పార్స్లీ లీవ్, తర్వాత ఓరిగానో. ఇది దేనికోసం? ఫ్లేవరింగ్ కోసం. మనకి ఇది పిజ్జాస్లో ఎక్కువగా యూస్ చేస్తుంది, పిజ్జాస్లో ఎక్కువ యూస్ చేస్తారు, సో ఆ ఫ్లేవర్ వస్తుందేమో. ఇది బ్రాక్లీ యూస్ చేశారు కదా, ఇది ఆల్రెడీ వీళ్ళు బాయిల్ చేసి పెట్టుకున్నారనమాట, ప్రీ బాయిల్డ్ బ్రాక్లీ. సో చూసారు కదా, మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇందులో ఓలివ్స్ ఉన్నాయి, బ్రాక్లీ ఉంది, బెల్ పెప్పర్స్ ఉంది, అండ్ డిఫరెంట్ స్పైసెస్ వీళ్ళు యూస్ చేస్తారు. అంటే మనం రెగ్యులర్గా యూస్ చేసే స్పైసెస్ కాకుండా ఇలా ఆరిగానో, పార్స్లీ లీవ్స్, థైమ్, చాలా కలర్ఫుల్గా ఉంది. లైట్గా షుగర్ వేసుకోవాలి దీంట్లో. కాంటినెంటల్ రెసిపీస్ అన్నిట్లో షుగర్ కంపల్సరీ యూస్ చేస్తారా? ప్రతి రెసిపీలో యూస్ చేస్తారా? మోస్ట్లీ టేస్టీగా కూడా ఉంటుంది, ఎందుకంటే డిఫరెంట్ స్పైసెస్ యూస్ చేస్తాం కదా. అంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా తినే మన డిషెస్ కాకుండా ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ఈవెన్ హెల్దీ కూడా కదా. సో రెడీ అయిపోయింది. ఇది హష్ కెఫే స్పెషల్ రెసిపీ అట, స్పెషల్గా దీనికోసం వచ్చి తింటూ ఉంటారట ఇక్కడ. వావ్, జూడిల్స్, యమ్మీ జూడిల్స్ రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా కనిపించడానికి అయితే సూపర్గా ఉంది. టేస్ట్ కూడా చూద్దాం. మనం నూడిల్స్ అయితే రెగ్యులర్గా తింటాం కాబట్టి ఈ ఈజీ అండ్ హెల్దీ రెసిపీ చేసి పెడితే కనుక వావ్, సర్ప్రైజ్ ఫీల్ అయిపోతారు. చలో టేస్ట్ చూద్దాం ఒకసారి. చాలా టేస్టీగా ఉంది, అన్ని డిఫరెంట్ స్పైసెస్ కాబట్టి. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇమ్యూనిటీని బూస్ట్ చేసి రెసిపీస్ని ప్రిఫర్ చేస్తున్నాం కదా, ఈ రెసిపీ ఇమ్యూనిటీ బూస్టర్ అట, బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో మనం బ్రోక్లీ, ఆలివ్స్, జుక్నీ వాడడం వల్ల ఇందులో మెయిన్గా మనము మెయిన్ థింగ్ ఆలివ్ ఆయిల్ వాడతాం. ఈ జుక్నీతో ఆలివ్ ఆయిల్తో ఫ్రై చేస్తాం కాబట్టి మనకి ఇమ్యూనిటీ చాలా బూస్ట్ అవుతుంది, దానివల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుంది. వావ్, చూసారు కదా, ఇందులో మనకి బ్రాక్లీ ఉంది కదా, బ్రాక్లీ అండ్ జుక్నీ రెండు కూడా మంచిగా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాట. అండ్ మనం ఇందులో రెగ్యులర్గా యూస్ చేసే కుకింగ్ ఆయిల్ కాకుండా ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా వర్జిన్, వెరీ హెల్దీ. ఆహా, చక్కగా ఇలా మగవాళ్ళు ఇలా చేసి పెడుతూ ఉంటే తింటూ ఉంటే ఎంత హాయిగా ఉందో. దట్టు ఇలా క్యాలరీలెస్, వెరీ హెల్దీ ఫుడ్, చాలా హ్యాపీగా ఉంది. మగవాళ్ళు అట్లీస్ట్ ఇంప్రెస్ చేయడానికి మీకు ఇదే మంచి ఛాన్స్. డెఫినెట్గా ట్రై చేసి పెట్టండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బాలాజీ, నెక్స్ట్ ఏం రెసిపీ చేయబోతున్నాం? పన్నీర్ క్యాస్డిలా చేయబోతున్నాం మేడం. పన్నీర్ క్యాస్డిలా, ఓకే, నేమే చాలా డిఫరెంట్గా ఉంది. పన్నీర్ ఒకటే తెలుసు, క్యాస్డిలా ఏంటో తెలీదు. ఏ డిష్ ఇది? క్యాస్డిలా అనేది మన ఇటాలియన్ డిష్ అది. ఓకే, మనము
క్యాస్లాక్ చేయడానికి ముందు ఫస్ట్ మనము దానికి రోటీ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మామూలుగా అయితే మనం మైదా వాడతాం. ఓకే. మనం మైదా ప్లేస్లో మనము రాగి కానీ ఆటా కానీ మన ఫ్లేవర్ నచ్చినట్టుగా ఏదైనా ఫ్లవర్ వాడుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ మైదాలో కొంచెం టోన్ మిల్క్, సాల్ట్, ఆయిల్ వేసుకొని మనం గోధుమ పిండి చపాతీ చేసుకోవడానికి ఎలా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి. అయితే బాగా మాలిష్ చేస్తున్నట్టు దీన్ని కలుపుకోవాలట. ఎంత మాలిష్ చేసుకున్నట్టు కలిపితే అంత మంచిగా వస్తుంది రోటీ. పన్నీర్ ప్లేస్లో చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పన్నీర్ క్యాస్ట్రీల బదులు చికెన్ క్యాస్ట్రీలా చేసుకుందాం అనుకునే వాళ్ళు పన్నీర్ పీసెస్ యూస్ చేస్తున్నాం కదా, దాంట్లో బాయిల్డ్ చికెన్ పీసెస్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మంచిగా ఇలా మాలిష్ చేస్తున్నట్టు కలుపుతున్నాడు మన బాలాజీ పిండిని. దీనివల్ల రోటీ మంచిగా వస్తుందట. ఓకే, సేమ్ మనం చపాతీ బాల్ని ఎట్లా చేస్తున్నామో అట్లనే చేస్తున్నారు. మంచిగా ఇలా పల్చగా రోటీలాగా చేశాడు బాలాజీ. రోటీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టఫ్కి రెడీ చేద్దాం. సో దానికోసం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఇలా స్ప్రింగ్స్ లాగా అనియన్ని కట్ చేసుకున్నాం కదా, ఈ అనియన్ పీసెస్ అండ్ బెల్ పెప్పర్స్ మనం ఎల్లో, రెడ్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ 3 టైప్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్ అండ్ జీరా పౌడర్. ఇక్కడ జీరా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ జీరా హెల్త్కి కూడా మంచిది కదా. సో ఇప్పుడు అది హీట్ అయిన తర్వాత ఇందులో పన్నీర్ పీసెస్ కూడా వేస్తాము. ఈ సాస్ కూడా మనకి రెడీమేడ్గా దొరుకుతుందా? రెడీమేడ్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకోవచ్చు, బయట కూడా దొరుకుతుందా? బయట కూడా దొరుకుతుంది. ఓకే. సో ఇక్కడ మనం మంచిగా పన్నీర్ వేసుకున్నాం కదా, దీని బదులు చికెన్ క్యాస్ట్రీలా కావాలి అనుకుంటే కనుక చికెన్ బాయిల్ చేసి పెట్టుకున్న ప్రీ బాయిల్డ్ చికెన్ పీసెస్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని రోటీలో స్టఫ్ చేసుకోవాలి. సో ఇక్కడ రోటీలో మనం ఈ స్టఫ్ అంతా వేసుకుని పైన ఇట్లా చీజ్ వేసుకోవాలి. చెడార్ చీజ్ కొంచెం స్టిక్కీగా ఉండడంతో పాటు మంచి ఫ్లేవర్, చీజ్ ఫ్లేవర్ని పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. సో ఇప్పుడు దీన్ని ఇట్లా రోల్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో మంచిగా బ్రౌన్గా మన చపాతీని ఎట్లా కాల్చుకుంటామో అట్లా ప్యాన్లో కాల్చుకున్నాం. దీన్ని మనం ఇట్లా హోల్గా తినలేం కాబట్టి దీన్ని మనము ఈక్వల్ పార్ట్స్ కూడా కట్ చేసుకోవచ్చు. పిజ్జా లాగా పీసెస్, ఇక్కడ మనకి పిజ్జాని పీసెస్గా కట్ చేసుకుంటాం కదా, అట్లా కట్ చేసుకుంటున్నాం. దీన్ని పార్స్లీ లీవ్స్తో ఫైనల్లీ గార్నిష్ చేసుకున్నారు. వావ్, పన్నీర్ క్యాస్ట్రీలో రెడీ అయిపోయింది. మంచిగా ఇందులో పన్నీర్ హెల్దీ, మనకి కావాల్సిన ఆటను తీసుకుని చేసుకోవచ్చు. టేస్ట్ చేద్దామా? చాలా టేస్టీగా ఉంది, సూపర్. చికెన్తో చేస్తుంటే ఇంకా అదిరిపోతుంది. మనకి కావాల్సిన వెజిటేబుల్స్, పిల్లలు తినలేని వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఇందులో స్టఫ్ చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. అయితే స్పెషల్లీ ఉమెన్స్ డే గురించి కాబట్టి ఉమెన్ హెల్త్కి కూడా మనం కేర్ తీసుకోవాలి కదా, ఆల్ వెజిటేబుల్స్ వేసి ఇవ్వచ్చు. స్టఫింగ్ చాలా చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ బాలాజీ ఏం చేయబోతున్నాం? మనం లావా స్టిక్స్ చేయబోతున్నాం. లావా స్టిక్స్.
ఏంటి స్పెషల్ అది? లావా స్టిక్స్ ఏంటంటే మనకు అది స్వీట్ అండ్ స్పైసీ ఉంటుంది, ఓకే, క్రంచీ ఉంటుంది. మనకి ఏదైనా మనం చీజ్ టిప్స్ కానీ అలాంటి దాంట్లో మనము మన ఎట్లా పొటాటో చిప్స్ లాగా ఓకే సైడ్ డిష్గా తీసుకోవచ్చు, మనం తినొచ్చు. ఓకే, సో పిల్లలు కూడా ఇష్టపడతారు, క్రంచీగా ఉంటాయట. సో దానికి సేమ్ మనం ఇందాక పనీర్ కేసరీల కోసం ఆట ఎలా చేసుకున్నామో సేమ్, కాకపోతే ఇందులో పాప్రికా యూస్ చేస్తాం. మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి కొంచెం. ఓకే, కొంచెం జీరా పౌడర్, సాల్ట్, పెప్పర్, మనకు ఇంట్లో చిల్లీ పౌడర్ ఉంటే చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు అందుబాటులో, లేదంటే పాప్రికాస్ కానీ పెరి పెరి పౌడర్స్ కానీ వేసుకొని సేమ్ మనం డోని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో డౌని బాగా మిక్స్ చేసుకుంటే ఇట్లా మంచిగా కలర్ వచ్చింది. ఇది పాప్రికా పౌడర్తో వస్తుంది మా కలర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని రోటీలో చేసుకుని కట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు దీన్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ అనే మనకి ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని బేక్ చేసుకోవాలా? ఓకే, అవెన్లో బేక్ చేసుకోవాలా? ఇలా కట్ చేసుకోవాలి. సో లావా స్టిక్స్ రెడీ అయిపోయాయి, క్రంచీగా క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మరి మేము రైస్లో కూడా దీన్ని సైడ్ డిష్గా తీసుకోవచ్చు కదా, ఎందుకంటే ఆల్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ ఉన్నాయి కాబట్టి స్పైసీ చిప్స్ లాగా బాగున్నాయి, డిఫరెంట్గా. స్వీట్ అండ్ స్పైసీ క్రంచీగా ఉంటాయి. స్వీట్ అండ్ స్పైసీ. బాలాజీ చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ. సో ఈ మెన్ అందరూ ఇవాళ ఆడవాళ్ళ కోసం చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి టైం స్పెండ్ చేశాను అండ్ మెన్ కోసం ఇంత మంచి ఈజీ రెసిపీస్ అండ్ హెల్దీ రెసిపీస్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈజీ రెసిపీసే కాదు చాలా హెల్దీ రెసిపీస్ కూడా అండ్ డిఫరెంట్ టేస్ట్. ఈ కాంటినెంటల్ రెసిపీస్ని ట్రై చేసి మంచిగా మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వండి, మంచిగా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. నౌ రిహానా ఈజ్ గోయింగ్ టు సైన్ ఆఫ్. హ్యాపీ విమెన్స్ డే.